ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం మహాగణపతయే నమః. నమస్కారం అండి. నా పేరు మహాలక్ష్మి. శ్రీ స్మృతి ఛానల్కు స్వాగతం అండి. ఈ క్రోధినామ సంవత్సరంలో హనుమంతుని జన్మోత్సవం ఎప్పుడు వచ్చింది, ఏ సమయంలో మనం పూజ చేస్తే మంచిది, పూజకు కావలసినటువంటి వస్తువులు, ఏ పువ్వులతో పూజ చేస్తే మంచిది, ఏ పండ్లను ఫలాహారాలను నివేదించాలి, ఈ పూజ చేయడం వల్ల కలిగేటటువంటి ఫలితాలను గురించి ఈ వీడియోలో నేను విపులంగా వివరించబోతున్నానండి. హిందూ పండుగల్లో హనుమాన్ జయంతి ప్రముఖమైనది. చాలామంది చైత్ర పౌర్ణమి నాడు జరుపుకుంటారు. వానర దేవుడిగా కీర్తించబడే ఆంజనేయుడు ఈరోజే జన్మించాడని నమ్ముతారు. అందుకే ఆ రోజున హనుమాన్ జన్మోత్సవంగా జరుపుకుంటారు. అంతేకాకుండా హనుమంతుడు శ్రీరాముడి వంటు. రాముడు మీ బాధలన్నింటినీ పరిష్కరించాలని మీరు భావిస్తే పవనసుతుడిని కొలవడం ద్వారా అనుగ్రహం పొందవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో భక్తులు చైత్ర పౌర్ణమి రోజు 41 రోజు పాటు దీక్షను ప్రారంభిస్తారు. వైశాఖ మాసంలో కృష్ణపక్షంలోని దశమి తిథి నాడు ఈ దీక్ష విరమిస్తారు. ఈ క్రోధినామ సంవత్సరంలో హనుమంతుని జన్మోత్సవం ఏప్రిల్ 23న మంగళవారం నాడు జరుపుకుంటారు. మంగళవారం లేదా శనివారంలో వచ్చే హనుమాన్ జన్మోత్సవానికి ప్రాధాన్యం మరింతగా ఉంటుంది. ఎందుకంటే ఈ 2 రోజులు ఆంజనేయునికి ఎంతో ప్రీతిపాత్రం. హనుమాన్ జన్మోత్సవం నాడు దేశవ్యాప్తంగా ఆంజనేయ స్వామి ఆలయాలను ప్రత్యేకంగా అలంకరిస్తారు, పూజలు చేస్తారు. సుందరకాండ పఠనం, భజన, ఉపవాసం, దాన ధర్మాలు, పారాయణం, కీర్తనలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ హనుమాన్ జన్మోత్సవం పూజా ముహూర్తం అండి. చైత్ర పౌర్ణమి తిథి అనగా 23 ఏప్రిల్ తెల్లవారుజామున 3:25 ప్రారంభమై 24వ తేదీ ఉదయం 5:18 వరకు ఉంటుందండి. హనుమాన్ పూజకు ఉదయం 9:03 నుండి మధ్యాహ్నం 1:58 వరకు, రాత్రి మరలా 8:14 నుండి 9:35 వరకు అనుకూలమండి. హనుమాన్ జయంతి ఏప్రిల్ 23 నాడు చిత్తా నక్షత్రం రాత్రి 10:32 వరకు ఉంటుంది. ఇది ముగిసిన వెంటనే స్వాతి నక్షత్రం ప్రారంభం కానుంది. హనుమాన్ జయంతి రోజున చంద్రుడు కన్యారాశిలో, సూర్యుడు మేషరాశిలో ఉంటాడు. హనుమాన్ జయంతి రోజున భక్తి శ్రద్ధలతో ఆంజనేయుని పూజిస్తారు. కలౌ కపి వినాయకౌ అంటే వినాయకుడు, హనుమంతుడు కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతలు అని అర్థం. ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ తప్పక హనుమంతుడు ఉంటాడని భక్తుల నమ్మకం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అంటే శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు. రాక్షసాంతకుడైన అలాంటి హనుమంతునికి నమస్కరిస్తున్నాను అని అర్థం. అలాగే భూత ప్రేత పిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెబితే భయపడి పారిపోతాయి. మహా రోగాలు మటుమాయం అవుతాయి. శని ప్రభావం వల్ల కలిగే బాధలు తొలగిపోతాయి. మంచి బుద్ధి కలుగుతుంది, కీర్తి లభిస్తుంది, ధైర్యం వస్తుంది. హనుమంతునికి 5 సంఖ్య అంటే చాలా ఇష్టం. అందుకే 5 ప్రదక్షిణలు చేయాలి. పూజకు కావలసిన వస్తువులను గురించి వివరించబోతున్నానండి. చైత్రశుద్ధ పౌర్ణమి నాడు జరుపుకునే హనుమాన్ జయంతి రోజున జిల్లేడు ఒత్తులు, నువ్వుల నూనెతో ఆంజనేయ స్వామి వారికి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయండి. హనుమాన్ జన్మోత్సవం రోజు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఆంజనేయ స్వామి ఆలయంను దర్శించుకుని ఈ ఎర్రటి ప్రమిదల్లో జిల్లేడు ఒత్తులు, నువ్వుల నూనెతో దీపం వెలిగించే వారికి ఆయుర్దాయం, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పెద్దలు చెబుతున్నారు. ఇంకా హనుమంతుని ఆలయాల్లో తమలపాకు పూజ చేయించడం, హనుమంతుని కళ్యాణం జరిపించే వారికి ఈతి బాధలు తొలగిపోతాయని విశ్వాసం అండి. ఇంటిలో పూజ జరుపుకునేవారు అయితే ముందుగా పూజా మందిరమును శుభ్రం చేసుకుని పసుపు, కుంకుమ, పుష్పాలతో అలంకరించుకోవాలండి. ఎర్రటి అక్షతలు, ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి. పూజకు పంచముఖ ఆంజనేయ స్వామి ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరం, ఎర్రటి పువ్వులతో అలంకరించుకోవాలి. నైవేద్యానికి బూరెలు, అప్పాలు, దానిమ్మ పండులు సమర్పించుకోవచ్చు. పూజా సమయంలో హనుమాన్ చాలీసా
ఆంజనేయ సహస్రము, హనుమత్ చరిత్ర వంటి స్తోత్రాలను మారుతిని స్తుతించుకోవాలి. లేదా ఓం ఆంజనేయాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి 5 జిల్లేడు ఒత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్పించాలి. పూజ పూర్తయిన తర్వాత ఆంజనేయ ఆలయాలను సందర్శించుకోవడం మంచిది. ఇదే రోజున హనుమాన్ ధ్యాన శ్లోకములు, హనుమాన్ చాలీసా పుస్తకములు దానం చేసేవారికి సుఖ సంతోషాలు చేకూరుతాయని నమ్మకం. ఆంజనేయ స్వామికి అరటి పండ్లు, మామిడి పండ్లు అంటే ఎంతో ఇష్టమండి. ఇప్పుడు నేను ఆంజనేయ స్వామి మండల దీక్షను ఏ విధంగా చేస్తారో వివరించబోతున్నానండి. ఈ మండల దీక్ష అంటే 41 రోజుల పాటు చేస్తారండి. ఇది చైత్రశుద్ధ పౌర్ణమి నుంచి వైశాఖ బహుళ దశమి వరకు చేస్తారండి. ఈ పూజ ఏ విధంగా చేయాలంటే చైత్రశుద్ధ పౌర్ణమి నుంచి వైశాఖ బహుళ దశమి వరకు మండలం కాలం పాటు రోజుకు 1, 3, 5, 11 లేదా 41 సార్లు హనుమాన్ చాలీసాను పారాయణం చేయాలండి. దీనివల్ల చేపట్టిన కార్యం, అనుకున్న పనులు త్వరితంగా పూర్తయి మనసులోని కోరికలు నెరవేరుతాయి. సంతానం కోసం ఎదురుచూసే దంపతులు మండలం కాలం పాటు హనుమాన్ చాలీసా పారాయణ చేసి అరటి పండ్లను నివేదించాలి. ఈ ఫలాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే తప్పకుండా సంతాన భాగ్యం కలుగుతుందని భావిస్తారు. అంతేకాకుండా ఈ రోజున సమీపంలోని హనుమాన్ దేవాలయాన్ని లేదా రామాలయాన్ని సందర్శించాలండి. ప్రతిరోజు ఉదయాన్నే లేచి హనుమాన్ అష్టోత్తరం చదువుకుని స్వామివారికి అరటి పండ్లు లేదా మీకు కుదిరిన ఎటువంటి పండ్లైనా నివేదంగా సమర్పించి పూజ చేసుకున్న తర్వాత హనుమాన్ చాలీసాను పఠించాలండి. ఒకవేళ ఉదయం పూట కుదరకపోయినా సాయంత్రం వేళైనా ఈ 41 రోజుల పాటు తప్పనిసరిగా పూజ చేస్తే అనుకున్నవన్నీ సిద్ధిస్తాయి. ఇప్పుడు నేను ఆంజనేయ స్వామి వారికి కొన్ని ప్రీతిపాత్రమైన వస్తువుల గురించి తెలియజేయబోతున్నానండి. అవి ఏమిటంటే తమలపాకుల దండ. ఒక కథ ప్రకారం అశోకవనంలో ఉన్న సీతమ్మ వారికి హనుమంతుడు రాముల వారి సందేశం చెప్పినప్పుడు అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారట. దగ్గరలో పువ్వులు కనిపించగా అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారండి. తర్వాత మల్లెలు. గురువారం నాడు ఆంజనేయ స్వామికి మల్లెలతో పూజ చేయడం చాలా శ్రేష్టమండి. తరువాత పారిజాతాలు. ఆంజనేయ స్వామికి పరిమళభరితమైన పువ్వులంటే చాలా ప్రీతికరమండి. అందుకే పారిజాత పువ్వులతో పూజ చేయడం వల్ల మన కోరికలన్నీ తీరుస్తారు. తరువాత తులసి. తులసి రాముల వారికి ప్రీతిపాత్రమైనది కాబట్టి హనుమంతునికి కూడా ఇష్టమైనది. తరువాత కలువలు. కలువ పువ్వులు కూడా శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైన పువ్వులు. భరతుని ఉన్న ఒక్క కోవెల ఇరింజల కూడా కేరళలో అతనికి కలువ పూల మాల వేయడం సాంప్రదాయం. శ్రీరాముల వారికి హనుమంతుడంటే భరతుడి మీద ఉన్నంత వాత్సల్యం ఉండడం చేత హనుమత్ స్వామికి కూడా కలువమాలలు వేస్తారు. ఇప్పుడు నేను కొన్ని పరిహారాల గురించి వివరించబోతున్నానండి. హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ స్వామికి గులాబీ పూల దండ వేయడం వల్ల ఉద్యోగం లేదా వ్యాపారంలో ఉన్న అడ్డంకులు తొలగిపోయి స్వామివారి అనుగ్రహం కలుగుతుందండి. తరువాత హనుమాన్ జన్మోత్సవం నాడు ఆంజనేయ స్వామికి సింధూర రంగు వస్త్రాన్ని సమర్పించడం ద్వారా వ్యాపారం మెరుగుపడుతుందండి. తరువాత హనుమాన్ జన్మోత్సవం నాడు ఆంజనేయ స్వామి గుడిని కాషాయ జెండాలతో అలంకరించడం వల్ల ఆకస్మిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందండి. హనుమాన్ జన్మోత్సవం నాడు తెల్ల కాగితంలో స్వస్తిక్ గుర్తు రూపొందించి హనుమంతునికి సమర్పించి దాన్ని తీసుకుని వచ్చి భద్రంగా ఇంటిలో ఉంచుకోవడం వల్ల ఆర్థిక శ్రేయస్సు కలుగుతుందండి. తర్వాత హనుమాన్ జయంతి నాడు నెయ్యిలో వాము కలిపి ఆంజనేయ స్వామికి సమర్పించడం వల్ల చాలా కాలంగా మనల్ని బాధ పెడుతున్న వ్యాధి నుంచి మనం విముక్తులమవుతామండి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పంచముఖ ఆంజనేయ స్వామి వారి గురించి ఇప్పుడు వివరించబోతున్నానండి. శ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించిన రూపాలతో స్వామి పంచముఖ హనుమంతుడిగా వెలిసాడండి. తూర్పు ముఖముగా హనుమంతుడు పాపాలను హరించి చిత్తశుద్ధిని కలుగజేస్తాడు. దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహస్వామి శత్రుభయాన్ని పోగొట్టి విజయాన్ని కలుగజేస్తాడు. పడమర ముఖంగా మహావీర గరుడ స్వామి దుష్ట ప్రభావాలను పోగొట్టి శరీరానికి కలిగే విష ప్రభావాల నుండి రక్షిస్తాడు. ఉత్తరముఖముగా లక్ష్మీ వరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడు. ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవ స్వామి జ్ఞానాన్ని, జయాన్ని, మంచి జీవన సహచరణి బిడ్డలను ప్రసాదిస్తాడు. నేను
చెప్పినటువంటి ఈ పూజా ద్రవ్యములు తెచ్చుకుని హనుమాన్ జన్మోత్సవం నాడు ఆంజనేయ స్వామి పూజ చేసుకుని ఆ ఆంజనేయ స్వాముల వారి దయకు పాత్రులవుతారని భావిస్తూ స్వస్తి.